13వ తారీఖున జరిగిన ఎలక్షన్స్ మనం అందరం చూసాం. సో దాంట్లో ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఓటర్ యొక్క మనోగతం ఏంటి అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. వచ్చే నెల 4వ తారీఖు కానీ ఓటర్ బాక్సెస్ ఓపెన్ చేసే కానీ తెలియదు ఎవరి భవితం ఏంటి అనేది. ఈ క్రమంలో ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్స్లో శ్రీ కటికల శివభాగ్యారావు గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల నుంచి. సో అక్కడ ఎలా జరిగింది, అసలు వారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉందనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రభుత్వ సివిల్ సర్వెంట్గా ఉన్న మీరు రాజకీయాలకు వచ్చారు. సో మీకు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు తేడా ఏ విధంగా కనిపించింది, మీరు ఏం గమనించారు ముఖ్యంగా? దిస్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. ప్రభుత్వం ఉద్యోగిగా ఉన్నప్పుడు నమస్కారాలు తీసుకున్నాను. అందరూ వంగి వంగి నమస్కారాలు, అది నిజమా అబద్ధమా తర్వాత విషయం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్తున్నాను, పెట్టకపోతే పాపం అన్నట్టుగా ఉంది. సో మనం ఏం చేసామనేది ముఖ్యం కాదు. రాజకీయాల్లో నమస్కారాలు పెట్టేటప్పుడు కంపల్సరీగా పెవికాలు అంటించుకుని ఇట్లా పెట్టాల్సిందే, పెట్టకపోతే అది తప్పుగా భావిస్తున్నారు. ఓకే. మనిషి మంచివాడా చెడ్డవాడా అనేది ఎవరు గ్రహించే అంత టైం కూడా వాళ్ళకి లేదు. ఆ క్షణంలో నమస్కారం పెడతారా, మమ్మల్ని ఓదారుస్తారా, లేకపోతే మాకేమైనా మనీ ఇస్తారా అనే విధంగానే రాజకీయాల్లో ఉంది. అట్లా అలవాటు చేశారు, ప్రజల్ని ఆ విధంగా మౌల్డ్ చేసుకున్నారు. ఓకే. ఇక గత 25 సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్నారు కదా. రైట్. మీకు ఆ 25 సంవత్సరాల సర్వీస్లో ఉన్నారు, దాని తర్వాత ఆ సర్వీస్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు. రైట్. సో ఈ రాజకీయాలకు వచ్చినాక మీకు ఎలా అనిపించింది, ప్రజల నుంచి స్పందన? నేను గత 25 సంవత్సరాల్లో నేను సర్వీస్ చేశాను, కానీ నేను ఎప్పుడు కనిపించలా, ఎవరికి కనిపించలా. మా మదర్ పేరు మీద ఒక ట్రస్ట్ని పెట్టేసేసేసి నాకంటే బాగా చదవాలి పేదవాళ్ళు అనే సంకల్పంతో నేను చాలామందికి సహాయం చేశాను. బట్ ఆ సహాయంలో నేను ఎప్పుడు కనిపించలా, నా సేవ కనిపించింది కానీ నేనైతే ఎప్పుడు కనిపించలా. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏంటి ఇప్పుడు వచ్చారేంటి మీరు, ఉద్యోగం నుంచి వచ్చేస్తే మేము ఓట్లేస్తామా అనేసి కూడా అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను కూడా, నా వల్లనే నువ్వు ఉద్యోగానికి వచ్చావు, నా పుస్తకాలు చదివే నువ్వు ఉద్యోగానికి వచ్చావని కూడా చెప్పాను. అప్పుడు వాళ్ళకి గుర్తు వస్తుంది, ఎస్ మేము తీసుకున్నాం సార్, మా లైబ్రరీలో కూడా మీ బుక్స్ ఉన్నాయి అనేసి. అప్పుడు అంటే ఒకళ్ళిద్దరికి 10 మందికి చెప్పగలం, కానీ 1,90,000 మందికి మనం చెప్పలేం కదా మనం ఏం చేసిందని. అవును. కులాలకి మతాలకు అతీతంగానే నేను సర్వీస్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీయం అంటే కులాలు అనేది కనిపించినాయి. 1-2 రోజుల్లో నేను స్టడీ చేసిన దాన్ని బట్టి, నేను అవగాహన చేసుకున్న దాన్ని బట్టి, ఏ కులం వాళ్ళు కూడా వాళ్ళకేం కావాలో వాళ్ళు కోరుకోవట్లేదు. ఏ కులమైనా కూడా వాళ్ళు ఏమిస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ వైశాఖ కమ్యూనిటీని కలిశాను, వ్యాపారం చేయడానికి డబ్బులు కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోరుకోవట్లేదు. నేను చెప్పాను, కోఆపరేటివ్ ద్వారా ఒక 10 లక్షలో 20 లక్షలో పెట్టుబడి ఇస్తే 10 రూపాయల వడ్డీకి వెళ్లకుండా సరిపోద్ది కదా, అది ఎందుకు డిమాండ్ చేయరంటే వాళ్ళు ఎందుకు ఇస్తారయ్యా, ఒకటే మాట, వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఏదో 5,000 10,000 ఇస్తారు, వాటితో కాలక్షేపం చేయాలి. ఒక పాలేరులాగా ఉండాలి, రాజకీయ నాయకుడు ఒక పాలేరులాగా ఉంటేనే ఎలక్షన్, లేకపోతే అది మమ్మల్ని బతకనివ్వరు. ఇక ఎస్సీ కులస్తులను కూడా కలిశాను. మీకు 20,000 కోట్లు రావాలి సంవత్సరానికి సప్లై నిధులు, ఎందుకని మీరు అది అడగట్లేదు, ఎంతసేపటికి 5,000 10,000 20,000 కోట్లు కనుక వస్తే వ్యాపారం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, పాడి పరిశ్రమ చేయొచ్చు, మీరే ట్యాక్స్లు కట్టచ్చు అని చెప్పినా కూడా వాళ్ళకి అది ఎక్కటల్లా. అదేవిధంగా మైనార్టీకి కూడా చెప్పాను. మైనార్టీలు ఏమన్నారంటే, మీరు లేటుగా వచ్చారు, లేటుగా రాకపోతే మేము మీకే వేసేవాళ్ళం, మాకు తెలుసు ఈ ప్రభుత్వాలు ఏది వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ ఇవన్నీ కూడా బీజేపీ ఓటు బ్యాంకులే. ఎందుకంటే మణిపూర్లో ఇష్యూ జరిగినప్పుడు మానభంగాలు చేశారు, మర్డర్లు చేశారు. ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా కండెమ్ చేయలేదు, తెలుగుదేశం కండెమ్ చేయలేదు,
బీజేపీ అయితే అసలు ఆ పరిసర ప్రాంతాల్లోనే అడుగుపెట్టలేదు. పిఎం అనే వ్యక్తి ఢిల్లీలో ఒక రేప్ జరిగితే కారులో, బస్సులో, దానికి ఒక చట్టమే వచ్చింది, దిశ యాక్ట్ వచ్చింది. అవును. సో తెలంగాణలో ఒక అమ్మాయిని రేప్ చేస్తే షూట్ చేశారు. అవును, నలుగురిని షూట్ చేశారు. అవును. అలాంటి దేశంలో మనం ఉన్నాము. కానీ ఇంతమందిని, వేల మందిని చంపుతుంటే కనీసం ప్రభుత్వం ఎక్కడుంది? సో అందుకని ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ, ఇవన్నీ కూడా బీజేపీ పాకెట్లో ఉన్న పార్టీలే, కారణాలు ఏదైనా కూడా. సో నేను ఇంకా ఓసీల్లో కూడా చాలామందిని కలిశాను. ఇప్పుడు మీరు రిజర్వేషన్స్కి అగనెస్ట్గా ఉన్నారు కదా, ఎవరి జనాభా ఉంటే అంత తీసుకుందాం రిజర్వేషన్. వాళ్ళ మీద కోపం ఎందుకు, ఎస్సీల మీద కోపం ఎందుకు, ఎస్టీల మీద కోపం ఎందుకు, మీ జనాభా ఎంత ఉంటే అంత తీసుకుందాం అనేసి కూడా చెప్పాను. కాపులను కూడా కలిశాను. కాపులను కూడా కలిసినప్పుడు వాళ్ళు అంతా విన్నారు. మీరు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు కదా, జనాభా ప్రాతిపదిక మీద మీరు 15% పాపులేషన్ అంటున్నారు కదా, కొంతమంది అంటున్నారు, కొంతమంది 20 అంటున్నారు, కొంతమంది 5 ఇస్తే చాలు అంటున్నారు కదా, రైలు కూడా తగలబెట్టారు కదా, కేసులు నడుస్తున్నాయి కదా, ఈ సిస్టంలో వెళ్దాం, మీరెంతో మీకంతే సిస్టంలో వెళ్దాం, కలిసి పనిచేద్దాం రండి. ఈ స్లోగన్ ఎక్కడి నుంచో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రెడ్లు పరిపాలించారు, అదేవిధంగా కమ్మలు పరిపాలించారు, కాపులకైతే ఛాన్స్ రాలేదు కదా, బీసీలకు ఒక ఛాన్స్ ఇద్దాం, బీసీలు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం అనేసి ఇవన్నీ చెప్తే ఎవరికి కూడా ఎక్కడం కాదు కదా, ఇవన్నీ అయ్యే పనులు కానీ ఎందుకు సార్, అరే స్లోగన్ ఇవ్వాలి కదా, కనీసం మనం మాట్లాడితే కదా మన హక్కు అనేది తెలిసేది, మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది అన్నా కూడా ఎవరికి కూడా ఆ సోయ లేదు. మనకు కావాల్సింది అడుగుదామన్న ఆలోచన ఎక్కడ చదువుకున్న వాళ్ళలో లేదు, నిరుద్యోగుల్లో లేదు, అదేవిధంగా గ్రామాల్లో ఉండే ప్రజలకు కూడా లేదు. ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు కానీ, బట్ ఎవరు ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చిన రోజునే ఈ రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి చెందింది. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు మేనిఫెస్టో విషయానికి వస్తే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అనేది అధిక సంక్షేమ పథకాలకి బడ్జెట్ని కేటాయిస్తుంది, ఫ్రీ స్కీమ్స్ ఎక్కువైపోయాయి అని విమర్శించినటువంటి ఈ కూటమి ఏదైతే ఉందో, తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా అధికంగా ఈ యొక్క సంక్షేమ పథకాలకి, ఫ్రీ స్కీమ్స్కి పెద్దపీట వేసాయి కదా, వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఓటర్లో ఏ విధంగా ఉందంటారు? రైట్. సో పోటీ పడ్డారండి, ఫ్రీగా ఇవ్వటానికి వద్దన్న ప్రతిపక్షం పోటీ పడింది. మరి పోటీ పడి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీ కూడా మేము ఇస్తాం, ఇంకా ఇస్తాం అనేసి పెంచుకుంటూ పోతున్నారు. టీడీపీ అండ్ అలయన్స్ కూడా, ఎవరైతే కూటమి ఉందో వీళ్ళు కూడా పెంచుకుంటూ పోతున్నారు. ఆ కూటమిలో ఉన్న అభ్యర్థులు జనసేన అయితే ఒప్పుకున్నారు, బీజేపీ ఒప్పుకుంటుందా? అంతకుముందు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుని కూటమిలో వెళ్తున్నారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికే వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు కానీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎవరు పోటీ పట్టలేదండి. అంటే వాళ్ళకి స్కీమ్స్ తీసేయాలని ఉన్నా కూడా అండి, ఫర్ ఎగ్జాంపుల్ కూటమికి తీసేయాలని ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ ఏం చేస్తుందంటే, మీకు ఏవైతే పథకాలు అందుతున్నాయో మేము రాకపోతే మీకు అవి అందవు అని చెప్పేసరికి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని కవర్ చేయడం కోసం వాడు 10 ఇస్తే మేము 15 ఇస్తాం. రైట్, అదే పోటీ పడేసేసేసి ఫ్రీగా ఇవ్వడానికి అలవాటు పడి ప్రజల్ని సోమరిపోతుల్లాగా తయారు చేయడానికి చూస్తున్నారు. ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఏది ఫ్రీ కావాలి? ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి, స్టేట్ రెస్పాన్సిబిలిటీ, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి, హెల్త్ ఫ్రీగా ఇవ్వాలి. నువ్వు ఇచ్చే 15,000 రూపాయలతోటి మరలా వాళ్ళందరూ మళ్ళీ మెడిసిన్ కొనుక్కుంటున్నారు కదా, నీ డబ్బులన్నీ మెడిసిన్కి అయిపోతున్నాయి కదా, మరి అలాంటప్పుడు ఫ్రీగా ఇచ్చిన ఉపయోగం ఏముంది? మీరు ఫ్రీగా ఇవ్వాల్సింది 100% ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాల్సిందే, ఒక పైసా కూడా కట్టడానికి వెళ్ళలేదు. మరి నువ్వు ఇచ్చిన 5,000 10,000 రూపాయలు మళ్ళీ ఎడ్యుకేషన్ ఖర్చు అయిపోతుంది. హెల్త్ టోటల్గా టాప్ టు బాటమ్ ఏదైనా సరే, ఎవరికైనా ఆరోగ్యం జ్వరం వచ్చినా సరే ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఆరోగ్యశ్రీ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు పెట్టుకున్నాం? డాక్టర్స్కి ఎందుకు శాలరీస్ ఇస్తున్నాం? పెద్ద ఎక్విప్మెంటు, పెద్ద కాంపౌండ్, పెద్ద ఎస్టేట్ ఉన్న హాస్పిటల్స్ ఎందుకు దగ్గర పెట్టుకుని ఫ్రీగా నువ్వు ఇవ్వలేకపోతున్నావు?
మళ్ళీ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి నువ్వు డబ్బులు కడుతున్నావు ఆరోగ్యశ్రీ అనేసి. అవును. అంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళు అసమర్థులనే కదా నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నావు. అంతే. సో నీ గవర్నమెంట్ డాక్టర్లని నువ్వు అసమర్థులు అంటున్నావు, ప్రైవేట్ డాక్టర్లు గొప్పవాళ్ళు అంటున్నావు. అక్కడ నీకేదో బెనిఫిట్ ఉంది, హాస్పిటల్స్ నుంచి బెనిఫిట్ ఉంది. ఓకే. అందుకనే నీకేదో ముడుతుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో నువ్వు చేపిస్తున్నావు. సరే, ఇప్పుడు పోతే ఇప్పుడు ఓటింగ్ జరిగింది. అవును, ఓటింగ్ జరిగిన రోజున పోలింగ్ డే కూడా చాలా అల్లర్లైనాయి. అవునవును. సో ఇంతకంటే ముందే ఈసీ ఏం చేసిందంటే కొన్ని ఏరియాస్లో అవును. శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలంటే కొంతమంది ఆఫీసర్స్ మార్చాలి అని చెప్పేసి ఎస్పీఎల్ని, ఎస్సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులను కూడా చాలా మంది మార్చడం జరిగింది కదా. అవునవును. కలెక్టర్లు కూడా మార్చారు. అవునవునవును. ఈ క్రమంలో అయినప్పటికీ అల్లర్లు జరగడం ఏంటి, ఆ ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయని చెప్పేసి వైసీపీ విమర్శిస్తుంది కదా. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఎలక్షన్ జరిగేటప్పుడు జనరల్గా షిఫ్ట్ చేస్తూ ఉంటారు, ఆఫీసర్లు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఏ ఆఫీసర్ అయినా కూడా ఆ ప్రభుత్వం కింద పనిచేసిన ఆఫీసర్లే. అంతే కదా. అటు ఇటు షిఫ్ట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏదో షిఫ్ట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళు మార్చాలి వీళ్ళు మార్చాలని. ఎవరైనా గవర్నమెంట్ కింద పనిచేసిన వాళ్ళకి కొత్త ఏం కాదు కదా, వాళ్ళకి ఏంటి ఉపయోగం ఏంటి? సో ఇంకొకటి, నువ్వు బయట నుంచి కోర్స్ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకి, లేదా తమిళనాడు నుంచి అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసుకోగలిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ధైర్యంగా అవును పనిచేస్తారు. సీరియస్గా, సిన్సియర్గా. మీరెవరో నాకు తెలియదు, గవర్నమెంట్లో ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఎవరో మాకు తెలియదు, ప్రతిపక్ష నాయకుడు ఎవరో మాకు తెలియదు అనేసి సీరియస్గా, సిన్సియర్గా పనిచేస్తారు. మార్చడం వల్ల ఉపయోగం ఏముందండి? ఏదో మొన్న మార్చిన వాళ్ళు ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలను వీళ్ళని మార్చారు అనేసి చెప్పుకొస్తున్నారు. ఓకే. నీకు వీళ్ళే కనిపిస్తారా మార్చడానికి? ఇంకెవరు లేరా? సపోజ్ నర్సరావుపేట కలెక్టర్ గారు ఉన్నారు, నర్సరావుపేట కలెక్టర్ మార్చాల్సిన అవసరం ఏముందండి? ఓకే. రాజబాబు గారు కలెక్టర్ గారు ఉన్నారు కృష్ణా మచిలీపట్నం, వారిని మార్చాల్సిన అవసరం ఏముందండి? అంటే ఎస్సీలో నీకు అంటే ఏదో వీళ్ళేం మాట్లాడరు అనే ఉద్దేశంతో ఎవరో కొంతమంది బలిపశువులను చేసేసేసి మారుస్తున్నారు తప్పిస్తే ఎలక్షన్ కమిషన్ కానీ, మెయిన్గా ఎలక్షన్ కమిషన్ కదా మా డైరెక్షన్స్ ఇస్తుంది, లేకపోతే గవర్నమెంట్ చేస్తుంది. ఇద్దరికి కూడా స్వేచ్ఛగా ఎలక్షన్స్ జరగాలనే కోరిక ఎవరికి లేదు. ఓకే. ఉంటే తమిళనాడు నుంచో, ఆంధ్ర నుంచో, ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేసాయి. ఎటు ఖర్చు అవుతుంది, ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఏ ఆఫీసర్ అయినా సరే సీఎం చెప్తామో రేపు ఈయనే వస్తాడేమో, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఈయన వస్తాడేమో భయంతో చేస్తారు కాబట్టి అన్ఫెయిర్గా ఎలక్షన్ అనేది జరగదు. ఓకే. సరే, ఇప్పుడు ఓటర్ల మనోగతం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఓటింగ్ సరళి కానీ, ఈ జరిగిన తీరు కానీ చూస్తున్నారు కదా, ఈ మేనిఫెస్టో యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, గత ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం ఎలా ఉందని చెప్పేసి ఓటర్లు అనుకుంటున్నారు. రకరకాలుగా అనిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళే ధీమాగా మాకు 100+, 110, 120 అంటున్నారు కదా. మీకున్నటువంటి అవగాహనతోటి ఎలా ఉండబోతుంది అంటారు? సో ఇప్పుడున్న ఆంధ్రాలో ఏదైతే ఎలక్షన్ జరిగినాయో, వైఎస్ఆర్ గవర్నమెంట్ కొన్ని ఫ్రీగా ఇచ్చిన స్కీమ్స్ కొంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారండి. బెనిఫిషియర్స్లో ఉంది ఆ ప్రభావం అయితే ఉంది. మేము డబ్బులు మాకు అన్న ఇచ్చాడు కాబట్టి మేము ఓటేయాలనేది ఉంది. సో దానిలో డౌట్ ఏం లేదు. అదేవిధంగా ఎవరైతే సిటీస్లో ఉంటున్నారో, విలేజ్లో ఉంటున్నారో, సిటీస్లో ఉన్న వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంది, విలేజ్లో ఉన్న వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంది. సో ఏదైతే వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చింది కాబట్టి విలేజ్లో ఉన్న వాళ్ళు, విలేజ్ ఓటర్స్ ఎక్కువగా ఓటేయడానికి అవకాశం ఉంది. మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు ఉన్న దగ్గర తప్పనిసరిగా అంటే వీళ్ళేంది ఫ్రీగా ఇచ్చేసేసి వాళ్ళని సోమరపోతులను చేస్తున్నారు, అడుక్కునేటట్టు చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఇక్కడ ఉంది. అర్బన్ ఓటర్లో మాత్రం ఇది ఉంది. సో ఈ విధంగా 2 సెక్టార్లుగా పనిచేస్తుంది. సో అర్బన్ ఓటర్ ప్రభావం ఎక్కువ ఉంటుందా, విలేజ్ ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉంటుందంటే మనకు విలేజ్ ఓటర్లే ఎక్కువగా ప్రమాదం చూపుతుంది. సో దీంతోపాటుగా కొన్ని వర్గాలు ఎలా ఉన్నాయంటే, రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్లో ఉన్న ఎంపీలు కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు 370 కనుక మార్కు దాటితే ఇప్పుడు దాకా చేసింది నేనేం లేదు, 370 ఇస్తే నేను చూపిస్తా నేనేంటో చూపిస్తా అనేసి ఆయన పిఎం గారు కూడా చెప్పుకొచ్చారు. పిఎం గారు చెప్పిందే కాకుండా చాలామంది ఎంపీలు ఏం చెప్పారంటే,
కాన్స్టిట్యూషన్ మార్చేస్తాము, ఎస్ ఎస్ అవును. కాన్స్టిట్యూషన్ మార్చేస్తాము, మ్మ్. మాకు ఇష్టమైన కాన్స్టిట్యూషన్ పెట్టుకుంటాము, సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తాము, మ్మ్. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, ఎస్సీలకి, ఓబీసీలకి ఓటు హక్కు లేకుండా చేస్తాము, మ్మ్. మ్మ్. మా మేనిఫెస్టో మాకు ఉంది, మ్మ్. రాబోయే కాలంలో ఇవేమి ఉండవు అనేసి ప్రచారం జరిగింది. అది రూట్కి వెళ్ళిపోయింది, మ్మ్. టోటల్గా విలేజ్ లెవెల్లో కూడా తెలిసిపోయింది. ఓకే. ఇక దీనికి తోడుగా 400 మార్కు అనేసి ఎవరైతే అన్నారో, మ్మ్. ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరైతే అన్నారో, దాంతోపాటుగా ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ తీసేస్తాం మేము వస్తే అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఇంకా చెప్పాలంటే మణిపూర్ ఇన్సిడెంట్లో మ్మ్. క్రిస్టియన్స్ని ఓసుకోత కోసేసి చంపేశారు, మానభంగాలు చేశారు, తలలు నరికేశారు. ఓపెన్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మ్మ్. ప్రజల్లో నాటుకుపోయి, హిందువా క్రిస్టియనా ముస్లిం అనేది కాదు అక్కడ. మ్మ్. ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో కూడా మ్మ్. అది ఏంటి ఇంత దారుణంగా జరుగుతుంటే కనీసం ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు, మీడియా మాట్లాడట్లేదు. ఎక్కడో చిన్నది ఇక్కడ మన తెలంగాణలో ఒక అమ్మాయిని రేప్ చేస్తేనే ఆరుగురినో 5గురినో షూట్ చేసి చంపేస్తారు. అవును. అదేవిధంగా ఢిల్లీలో ఒక అమ్మాయిని బస్సులో రేప్ చేస్తేనే ఒక యాక్టే వచ్చింది. అవును. చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది అది. అవును. దిశ యాక్ట్ అనేది యాక్టే వచ్చింది. యాక్ట్ అప్టే వచ్చింది. సో అలాంటిది ఇంతమందిని ఓపెన్గా సోషల్ మీడియాలో చంపేస్తుంటే కనీసం ఏంటి ఎక్కడ చేమగుట్టినట్టు కూడా లేదు అనేసి చాలామంది మనసుల్లో మానవతా దృక్పథం ఉన్న ప్రతి మనిషిలో, మరి ముఖ్యంగా క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్లో ఇది బాగా రీచ్ అయింది. ఓకే. దాంతో ఏంటి వైసీపీ ప్రభుత్వం కూడా, టీడీపీ ప్రభుత్వం కూడా దాన్ని కనీసం ఖండించలేదు అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. ఓకే. ఎందుకు ఖండించట్లేదు? రేపు మమ్మల్ని చంపినా కూడా రేపు ఇదిగో కాన్స్టిట్యూషన్ మార్చేసేసి ఏదో మమ్మల్ని రేపు చంపితే మన క్రిస్టియన్స్లో మెయిన్గా ఆ భయం మాత్రం ఉంది. ఓకే. కానీ ఎవరికి వేయాలి ఓటు? 2 పార్టీలే ఉన్నాయి అక్కడ. అవును. వేస్తే తెలుగుదేశానికి వేయాలి, తెలుగుదేశం కూటమికి వేయాలి, లేకపోతే వైసీపీకి వేయాలి. సో ఈ భయంతో ఓటింగ్ మాత్రం ఎటు షిఫ్ట్ అవుద్ది అనేది కొంచెం గందరగోళంగానే ఉంది. ఓకే. యాక్చువల్గా బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఉంది కదా, బీజేపీకి ఎంత 0.5% కూడా ఓటు షేర్ లేదు యాక్చువల్గా. అవును. సో అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పే విధంగా చూస్తే బీజేపీని కూటమిలో చేర్చుకోవడం వల్ల ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అవకాశం ఉంది కదా. బీజేపీ కూటమిలో చేరటం వల్ల వాళ్ళకి ప్లస్ కావాలని వాళ్ళు ఏం కోరుకోలేదు, ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళ మీద ఉన్న కేసులు రేపు బీజేపీ కనుక అక్కడ ఉంటే కేసులు, మన మీద ఉన్న కేసులు పోతాయి అనేది ఒకటి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వారు చెప్పినట్టుగా నడిపించుకోవడానికే కానీ ఓటు బ్యాంక్ కోసం బీజేపీతో కూటమి అయితే వాళ్ళేం కాలేదు. అంతే కదా, వాళ్ళకి అవసరం లేదు ఓటు బ్యాంక్. ఈ 2 కలిస్తే స్ట్రాంగ్ అవుతాం అనేది వాళ్ళ ఫీలింగ్. కాబట్టి బీజేపీ ఓటు బ్యాంక్ వస్తుంది అంటే బీజేపీ ఓటు బ్యాంక్ నష్టం జరిగిద్ది అన్న విషయం చంద్రబాబు గారికి తెలుసు, పవన్ గారికి అంతకు తెలియపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బాగా తెలుసు. ఓకే. ఫైనల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లలో మీ యొక్క అంచనా ప్రకారం నా అంచనాలు ఏ పార్టీకి రావచ్చు? రైట్. నా అంచనాలు ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ప్రజలకు ఇంకోటి కూడా ఉంది. ఎవరికి వేసినా ఒకటే, వైఎస్ఆర్ పార్టీకి వేసినా, టీడీపీకి వేసినా, కూటమికి వేసినా ఒకటే. అన్ని 25 పార్లమెంట్ సీట్లు కూడా వెళ్ళేసేసి బీజేపీ ఖాతాలోకి వెళ్తాయి అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఓకే. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళేమి ఈవెన్ ఇల్లిటరేట్ కూడా బీజేపీకే కదయ్యా వేసేది, ఎవరికి వేసినా ఒకటే కదా, ఇద్దరు అటే సపోర్ట్ కదా. సో అందుకని ప్రజలు ఎలా ఉందంటే నాడి కొంచెం చాలా కష్టంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ స్కీమ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని, వీరు చేసిన ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని, వైఎస్ఆర్ పార్టీ చేసిన స్కీమ్స్ని బేస్ చేసుకుని కానీ, లేకపోతే వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళ ఏదైతే ఫ్రీగా చేస్తామనేది, జగన్ మీద ఒక నమ్మకం అనేది ఉంది, ప్రజల్లో నమ్మకం అనేది ఉంది. చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం లేదు ప్రజల్లో. కాకపోతే క్యాస్ట్ పోలరైజేషన్ అయింది. కమ్మ కమ్యూనిటీ అనేది ఏదైతే క్యాస్ట్ ఉందో అది పోలరైజ్ అయింది. ఓకే.
రెడ్డి కమ్యూనిటీ అనేది అంత పోలరైజ్ కాలం. వీళ్ళిద్దరూ సొసైటీ నడుపుతున్నారు. ఇప్పుడు బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ని కానీ, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గమే ఈ యొక్క సొసైటీ మొత్తాన్ని నడుపుతుంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళ మీద నమ్మకం ఎంత ఉంది, చంద్రబాబు మీద నమ్మకం ఎక్కువ ఉందా అంటే వైఎస్ఆర్ మీదే, పార్టీ మీదే, నాయకుడి మీద నమ్మకం అయితే ఉంది. సో నాయకుడు చేసిన పనులు ఏంటి, ప్రతిపక్ష నాయకుడు చేసిన పనులు ఏంటంటే, గత ఎలక్షన్స్తో కనుక పోలిస్తే వైఎస్ఆర్ పార్టీకి 15,000 మెజారిటీ కంటే తక్కువ మెజారిటీలు గెలిచిన సీట్లు దాదాపుగా 65 సీట్లు అవును వైఎస్ఆర్ గెలిచింది. ఇప్పుడు 65 సీట్లు వీళ్ళిద్దరూ కాంబినేషన్లో, తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో తప్పనిసరిగా ఓటు బ్యాంక్ అనేది పెరుగుతుంది. కాబట్టి సో ఈ 67 కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఉన్నాయో 67లో ఎన్ని వీళ్ళు గెలుచుకుంటారు, పోతాయి, తగ్గుతాయి, తప్పనిసరిగా తగ్గుతాయి. 25 ఓట్లతో కూడా విజయవాడ గెలిచాడు సెంట్రల్ అసెంబ్లీలో. మరి 25 ఓట్లు వీళ్ళిద్దరు కలవడం వలన తప్పనిసరిగా పోతుంది కదా, వైఎస్ఆర్ గెలవదు కదా. ఎన్ని స్కీములు పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు గారు కలిస్తే తప్పనిసరిగా 25 ఓట్లు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి పోతుంది కదా. 1000 ఓట్లు 2000 ఓట్లు వచ్చినాయి కూడా పోతాయి కదా. 100% అక్కడ ఓడిపోవాల్సిందే. అవును. సో అదొకటి 100% టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. రెండోది ఏంటంటే ఎంప్లాయీ కమ్యూనిటీ శాలరీస్ ఇష్యూలో కానీ, పెన్షనర్స్ ఇష్యూలో కానీ వాళ్ళ టైంకి సరిగా శాలరీస్ రీచ్ అవ్వకపోవటం వలన, వాళ్ళ ఈఎంఐస్ దెబ్బతింటం వలన, వాళ్ళ సిబిల్ రేటు తగ్గిపోవటం వల్ల ఎంప్లాయీస్ చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపంలో ఏంటంటే ఎంత పర్సెంటేజ్ ఎంప్లాయీస్ కోపంగా ఉన్నారంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 70% ఎంప్లాయీ కమ్యూనిటీ కోపంగా. పోస్టల్ బ్యాలెట్ అదే చెప్పారు కదా, పోస్టల్ బ్యాలెట్ మేజర్గా యాంటీ పడ్డాయి వైసీపీకి అని. పోస్టల్ బ్యాలెట్ మహా ఉంటే 4-5 లక్షలు పోస్టల్ బ్యాలెట్. అవును. వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళ కుటుంబాల ఇన్ఫ్లుయెన్స్. అవును. 4 లక్షలు అంటే 20 లక్షలు, 5 ఓట్లు ఉంటాయి కదా ఈజీగా. 5 ఓట్లు అంటే 20 లక్షల ఓట్ బ్యాంక్ కదా. 20 లక్షల మంది ఇంకెంతమంది చెప్తారు, ఎంతమంది చెప్తారు, కనిపించిన ప్రతి ఒక్కరు చెప్తారు ఏం గవర్నమెంట్ జీతాలు వేయట్లేదు మాకు అనేసి చెప్తారు కదా. అవును. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇంకేం చేస్తుంది, మన పోలింగ్ బూత్లో ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు వాళ్ళు. అవును, అది కూడా ఉంటుంది కదా. ఈవెన్ 4,70,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉన్నా కూడా అదొక ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్, దాంతోపాటు వాళ్ళు పోలింగ్ బూత్లో ఉన్నప్పుడు చేసే ఇన్ఫ్లుయెన్స్లు, ఇవన్నీ పర్సంటేజ్ ఎంత ఉంటుంది. సో ఇది కూడా కాగ్నిజెన్స్లోకి తీసుకోవాల్సిందే, ఇది వదిలేయడానికి ఏం లేదు. అవును. ఇక మూడో పాయింట్, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలని ఎటు పడితే అటు మార్చి అవతల పడేశారు. అసలు వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదనేసి వాళ్ళే చెప్తారు, అధినాయకుడే చెప్తాడు, వాళ్ళని కాదు చూసి వేసేది, నన్ను చూసి ఓటేయమని ఆయన చెప్తాడు. కానీ బట్ ఎంతో కొంత గ్రౌండ్ రియాలిటీలో ఆ ఎమ్మెల్యే కూడా తెలియాలి కదా. అవును. బంధుత్వం లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ అప్పటిదాకా చేసిన పనిలో తెలియాలి. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎంత అర్థం అవుతుంది, వాళ్ళందరినీ కూడగట్టుకోవటానికి అదొక పాయింట్. అక్కడున్న ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నెగిటివ్ చేయకుండా ఉంటాడా? అవును. వాళ్ళ ఆయన ఒకేలా మనసు మార్చుకొని ఓకే చేద్దాం అనుకున్నా కూడా క్యాటర్ చేయాలి, క్యాటర్ చేయదు. క్యాటర్ చేసినా కూడా రేపు ఇతను కనుక కంటిన్యూ అయితే రేపు నా పొజిషన్ ఏంటనేసి తనకు కూడా ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ యొక్క నెగిటివ్ పాయింట్స్ అయితే మాత్రం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాయి. పాజిటివ్ ఎలాగ ఉన్నాయో నెగిటివ్ కూడా ఉంది. ఇక ఈ పార్టీకి వచ్చేసి, కూటమికి వచ్చేసేసి బీజేపీ కలవటం వలన సో కూటమికి నష్టంగానే ఉంటుంది. రెండోది, కాపు అనే మంత్రం ఎంతవరకు పనిచేస్తుంది అనే దగ్గర ఏంటంటే, కాపు ఏదైతే రంగా గారిని చంపారో అది బాగా ముద్ర అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. దాంతోపాటుగా డిఎన్ఏ ఫాల్ట్ కూడా ఒకటి ఉంది. అంటే కమ్మ వర్గానికి కాపు వర్గానికి పడదు,
వైరుధ్యం ఎక్కడికి ఏ విలేజ్లోకి వెళ్ళినా కూడా మేం గొప్ప అనే చరిత్ర ఉంది కాబట్టి సో తప్పనిసరిగా ఆ యాంటీ అనేది అక్కడ ఏ విధంగా నడుస్తుంది అనేది అదొక పెద్ద మిస్టరీగానే ఉంది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు చేరటం వలన కొంతమంది కాపు నాయకులు వైఎస్ఆర్కి వచ్చారు. ఇక్కడ నుంచి పెద్దగా నాయకులు ఎవరు షిఫ్ట్ అవ్వాల. అవును. వైఎస్ఆర్ పార్టీ నుంచి కాపు నాయకులు ఎవరు కూడా పెద్దగా షిఫ్ట్ అవ్వాల. కాపు నాయకులే ఇటు ఎక్కువగా వచ్చినట్టున్నారు. అవును. ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే నాయకుడు ఎవరు మన చెగొండి హరిరామ జోగి మాట్లాడకపోయినా కూడా అంతకుముందు ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడిన వ్యక్తి కామ్ అయిపోయాడు. ఏదో గెలవాలన్నాడు, ఏదో మాకు డిప్యూటీ సీఎం కనుక పవన్ కళ్యాణ్ గారికి అనౌన్స్ చేసి ఉంటే బిఫోర్ ఎలక్షన్స్ కనుక అనౌన్స్ చేసి ఉంటే స్వీపింగే అదొకటి బాగా లోపంగా అనిపించింది. సో ఈ కాపు సామాజిక వర్గంలో అసలు ఉంచుతాడా మమ్మల్ని పక్కన పడేస్తాడా? గతంలో కూడా 14లో కూడా ఏదో ప్రశ్నిస్తా అని వచ్చేసేసేసి కనీసం ప్రశ్నించలేదు. ఆయన ఏం చేసుకున్నాడు కానీ కనీసం చంద్రబాబు నాయుడు గారు మాకు చేసింది ఏం లేదనేది ఒకటి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. ఇవన్నీ నెగిటివ్స్ ఇక్కడ ఉండటం వలన పాజిటివ్ ఒకటే, వీళ్ళిద్దరు కలవటం అనేది పాజిటివ్, మిగిలినన్ని కూడా నెగిటివే. ఈ చెప్పే ప్రామిస్లు అక్కడ ఏమీ పనిచేయలేదు, నమ్మట్లేదు. అయినప్పటికీ కూడా ఇద్దరికి 85 నుంచి 95 లోపే వస్తే కానీ 100 దాటం అనేది నా ఎస్టిమేట్. వైఎస్ఆర్ కానీ టీడీపీకి కానీ ఎవరికి వచ్చినా కూడా 85 నుంచి 95 లోపే వస్తాయి కానీ ఎవరికి కూడా మించవు. ఈ లెక్కన అక్కడ బలమైన ప్రత్యామ్నాయం ఉంటుంది. ప్రత్యర్థి అది మన ప్రతిపక్షం అనేది 100% చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హార్స్ ట్రేడింగ్ కూడా జరిగింది. ఎమ్మెల్యేని కొనటం, అమ్ముకోవటం ఇవన్నీ కూడా మామూలుగానే జరుగుతాయి. అది 100% 4వ తారీఖు నుంచే ఎలక్షన్స్ అవుతూ రిజల్ట్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరెవరిని లాక్ కావాలి, ఎవరెవరిని చూసుకోవాలి అనేది వాళ్ళు ఏదో ఫారిన్ ట్రిప్ వెళ్ళారు కానీ మనసంతా ఇక్కడే ఉంది. ఎవరిని ఎక్కడ లాక్కోవాలి వాళ్ళకు కూడా తెలుసు, ఎవరు ఓడిపోతున్నారు ఎవరు గెలుస్తున్నారు అని వాళ్ళకు కూడా తెలుసు. అది వాళ్ళు కూడా ప్రక్షాళన చేసుకోవటానికి, ఎవరెవరు లాక్ అవటానికి, ఎవరు వాళ్ళ పక్కన వస్తారని చూసుకోవటానికి ప్లానింగ్కి వెళ్ళారే కానీ వాళ్ళు సరదాగా అక్కడ కూర్చోలేరు. సీఎం గారు కానీ ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ప్రశాంతంగా కూర్చోలేరు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఓడిపోబోతున్నాం, గెలిచే వ్యక్తి మనవాడా అవతలవాడా ఎంతమంది మనకు వస్తారు. ఈ ఆలోచనతోనే వాళ్ళు ఈ 10 రోజులు అక్కడ గడపడం కానీ ఏదో సరదాగా ఎంజాయ్ చేయడానికి కాదు. సో ఇక్కడ ఉంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, నాయకులు వచ్చి డిస్టర్బ్ చేస్తారు, ప్రశాంతంగా ఉండదు. అందుకని వెళ్ళారే కానీ హార్స్ రైడింగ్ ఎలా చేయాలి, లేకపోతే వీళ్ళని ఎలా కొనాలి, వీళ్ళని ఎలా తిప్పుకోవాలి అనే దానికి వెళ్ళారే కానీ వీళ్ళేమి ఏదో పెద్దగా ఆ వయసులో ఏం ఎంజాయ్ చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఏం ఎంజాయ్ చేస్తారు. సో అందుకని ఇవన్నీ ఏదో వీళ్ళని తప్పించుకోవడం కోసం వెళ్ళారు, అందుకంటే వెళ్ళారు. సో అంతే ప్రజల నుంచి తప్పించుకోవడానికి వెళ్ళారు. నిన్న మొన్న ఇదేంటి సస్పెన్షన్ ఒక మీరు ఇందాక అడిగిన దానిలో మనీ ఒక ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు. ఉద్యోగులు ఏ విధంగా అయితే ఉన్నారనేది అనుకున్నాం మనం. అదే ఒక మంగళగిరి ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు. అవును. ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయన ఎక్కడో మంగళగిరిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన నేటివ్ ప్లేస్ వచ్చేసేమో దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో. దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళ బంధువులు ఈయనకు ఒక 5,000 రూపాయలు ఇచ్చారు అనేసేసి ఓటుకి అంటే పోస్టల్ బ్యాలెట్కి ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. అందుకని ఆయన ఓటు అమ్మేసుకున్నాడు కాబట్టి ఎస్ఐని ఐజీ గారు సస్పెండ్ చేశారు. అది క్లియర్గా పేపర్లో వచ్చింది, ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, అన్నీ వైరల్ అవుతుంది. సో ఇప్పుడు పోటీ చేసిన వ్యక్తి ఎవరు అక్కడ దర్శిలో? పోటీ చేసే వ్యక్తి
అనర్హుడే కదా, ఆల్రెడీ ఎంక్వైరీ చేసి డబ్బులు పంచాడని తెలిసింది కదా. అవును. పంచినప్పుడు పోటీ ఎవరైతే డబ్బులు ఇచ్చారని చెప్తున్నారో ఆ వ్యక్తి అనర్హుడుగా డిస్క్వాలిఫై కనుక ఎలక్షన్ కమిషన్ కనుక చేయగలిగితే, ఎందుకంటే ప్రూవ్డ్ ఎస్ఐని సస్పెండ్ చేశారు కాబట్టి ప్రూవ్డ్ దట్ ఆ యొక్క కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలి. ఓకే. చేస్తేనే నిజమైన డెమోక్రసీ, నిజంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉన్నట్లెక్క. ఓకే. ఈ ఎలక్షన్ కమిషన్ కనుక కరెక్ట్గా పనిచేయకపోతే, ఎందుకంటే ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చేసినాయి, ఈ 2-3 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో చూడాలా. చేయకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చేస్తున్నట్లకే. అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి డైరెక్ట్గా ఇచ్చి ఉంటాడు కదా, వాళ్ళ కార్యకర్తలు ఇచ్చి ఉంటారు. బెనిఫిషియరీ ఎవరు? నా కార్యకర్తలు నేను గెలవాలని చెప్పేసి లంచం ఇచ్చారు, దానికి నేను బాధ్యుని కాదు కదా అనొచ్చు కదా. క్విట్ ప్రోకో అంటే ఏంటి? అదే ఇప్పుడు అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు? అవును. ఈజ్ ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే. అవును. ఓకే, నీ తరపున ఇచ్చావు, ఆ డబ్బులు నీ అకౌంట్స్లోకి వచ్చినాయా? లేదు. ఆ డబ్బులు ఏదైతే 5,000 రూపాయలని అన్నావో ఆ 5,000 రూపాయలు అనే విషయం నీ అకౌంట్లో రాలేదు, నీకు డొనేషన్ ఇవ్వలేదు. దేనికోసం చేస్తున్నాడు? అగైన్ క్విట్ ప్రోకో కదా. నీ విజయం కోసం చేశాడు కాబట్టి నీకే వర్తిస్తుంది అది. ఓకే. ఆల్రెడీ కొత్తది వాడు కనిపెట్టారు కదా, కొత్త క్విట్ ప్రోకో కనిపెట్టేశారు కదా. మరి కనిపెట్టినప్పుడు అది అందరికి వర్తించాలి కదా. అవును. సో అందుకని ఎలక్షన్ కమిషన్ నిజంగా ఫెయిర్ ఎలక్షన్ కావాలనుకుంటే, డెమోక్రసీ ఉండాలనుకుంటే తప్పనిసరిగా అతన్ని డిస్క్వాలిఫై చేయాల్సిందే. లేదు అంటే ఎస్ఐని సస్పెన్షన్ తీసేయాల్సిందే. ఓకే. అది తప్పు అని గనక ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఇమీడియట్గా ఐజీ గారు వెంటనే అతను సస్పెన్షన్ రద్దు చేయాల్సి. అవునండి, అంతే కదా. చేసి ఇద్దరు చేయాలి, ఇద్దరు ఎఫెక్ట్ అవ్వాలి. ఇచ్చినవాడు తీసుకున్నాడు ఇద్దరు దోషులే కదా. సో నీ యొక్క ప్రోద్బలం వల్ల కదా చేసింది, నువ్వే బెనిఫిషియరీ, నువ్వే కదా. అవును. సో అందుకని తప్పనిసరిగా ఎస్ఐ సస్పెన్షన్ అన్నా ఎత్తివేయాలి, లేదంటే క్యాండిడేట్ని సస్పెండ్ చేసేసేసి అనర్హుడిగా ప్రకటించాలి. ఓకే. చాలా మంది అంటారు, ఓ ఎన్నో కేసులు పెట్టారులే, ఆయన కూడా అనుకుంటాడు. అవును. ఎన్నో కేసులు పెట్టారు ఎలక్షన్ కమిషన్, ఈ 75 సంవత్సరాల్లో ఎన్ని కేసులు ప్రూవ్ అయినాయి, ఎలక్షన్ కమిషన్ ఉండాలంటే లేదే లెక్క. ఏదో హడావిడి చేస్తారు, ఎంప్లాయీస్ మీద హడావిడి చేస్తారు, కలెక్టర్లు మారుస్తారు, ఎస్పీలు మారుస్తారు, ఎంప్లాయీస్ని మారుస్తారు. 45 days 2 months హడావిడి ఉంటుంది. ఆ 2 months పెట్టిన కేసులు ఏమైనాయి అంటే ఎవరికి తెలియదు. అవును. ఎన్ని కేసులు పెడతారు, డబ్బులు ఇచ్చిన కూడా పంచడం కేసు పెట్టారు కదా. అవును. ఎన్ని కేసులు ప్రూవ్ అయినాయి, ఏం చేశారు? సో ఎలక్షన్ కమిషన్ అనేది ఆ 45 రోజులు ఏదో హడావిడి చేయడానికి తప్పిస్తే, భయపెట్టడానికి, ఎంప్లాయీస్ని భయపెట్టడానికి తప్పిస్తే, రాజకీయ నాయకుల్ని భయపెట్టడానికి కాదు, ఎలక్షన్ ఫెయిర్గా జరిపించడానికి కాదు అనేది మాత్రం అర్థమవుతుంది. ఓకే. ఈ 75 సంవత్సరాల్లో ఎన్ని కేసులు సక్సెస్ఫుల్గా అయినాయి. సో అందుకని ఈ రాజ్యం, ఈ ఇండియాలో డెమోక్రసీ ఉండాలి. డెమోక్రసీ ఉండాలంటే ఎలక్షన్ కమిషన్, అప్పట్లో ఒక ఎలక్షన్ కమిషన్ శేషన్ సింహం లాగా చేశాడు. అలాంటి వ్యక్తులు ఉంటేనే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ డెమోక్రసీ ఉంటుంది. అదర్వైజ్ డెమోక్రసీని రాజుల్లాగా పరిపాలిస్తూ ఉంటారు. అలాంటి శేషన్ చేసిన విధంగా ఎలక్షన్ కమిషన్స్ రావాలనేసి కోరుకుంటున్నాను. 100% ఫెయిర్గా డెమోక్రసీ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఇది శ్రీ కటికల శివభాగ్యారావు గారు వారి యొక్క మనోగతాన్ని మన ముందు ఆవిష్కరించారు. రాజకీయాలు ఎలా ఉండాలి, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, మొన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి ఎలా ఉంది, అభ్యర్థులు అలానే పార్టీలు ఏ విధమైనటువంటి మేనిఫెస్టోని ఇచ్చి ప్రజల్ని ఆకట్టుకున్నాయనే విషయాన్ని కూలంకషంగా వివరించారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.